సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో సీట్లు అమ్ముకున్నట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని డీసీసీ అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు సవాల్ చేశారు. ఏడిద రోడ్డులో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ సీట్ల పంపకంలో అవకతవకలు జరిగాయంటూ కొంతమంది తనపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారన్నారు. తాను ఎలాంటి వ్యక్తినో జిల్లా ప్రజలందరికీ విదితమేనన్నారు. 3.5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ పడలేదన్నారు. నిబద్ధతతో నిజాయితీతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినందుకు గుర్తింపే డీసీసీ అధ్యక్షునిగాను ఏఐసీసీలో సభ్యునిగాను అధిష్టానం బాధ్యతలు అప్పగించిందన్నారు. కొంతమంది వ్యక్తులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అక్రమాలకు పాల్పడినట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. కాంగ్రెస్ సీట్ల పంపకమంతా అధిష్టానం ఆదేశాల మేరకే జరిగిందని, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 3 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన 4 స్థానాలు ఓసీ జనరల్ కు కేటాయించబడ్డాయన్నారు. అయితే బడుగు బలహీన వర్గాల నాయకులను దృష్టిలో ఉంచుకొని మండపేట మినహా కొత్తపేట, రామచంద్రాపురం, ముమ్మిడివరం స్థానాల్లో నాయి బ్రాహ్మణ, శెట్టి బలిజ, మత్స్యకార వర్గాలకు కేటాయించి ఏ రాజకీయ పార్టీ ఇవ్వని గుర్తింపు ఇచ్చిందని వివరించారు. జిల్లాలోని సీట్లు అన్ని కూడా పారదర్శకంగా కేటాయింపులు జరిపినట్టు స్పష్టం చేశారు. ఎస్సీకి రిజర్వ్ అయ్యి అమలాపురం, రాజోలు, గన్నవరం 3 నియోజకవర్గాలు, అలాగే పార్లమెంట్ కూడా ఎస్సీ నియోజకవర్గానికి రిజర్వ్ అయ్యింది. ఇకపోతే కనవ 4 నియోజకవర్గాలు జనరల్లో ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల్లో ఒక్క మండపేట ఒకటే ఓసీ పెడతా, కనవ 3 కూడా ముమ్మిడివరం వచ్చేటప్పటికి బీసీకి ఇచ్చాం. అది కూడా పల్లికారులకి, అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీకి. అలాగే కొత్తపేట వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. ఒక నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే రామచంద్రపురం శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మొత్తం 7 నియోజకవర్గాలను కూడా 3 ఏమో ఎస్సీ సామాజిక వర్గం, 3 ఏమో బీసీకి ఇచ్చేసాం. ఇంకా ఉన్నదల్లా ఒకటే ఓసీ. ఇంత సమతుల్యంగా, ఇంత పక్కాగా, ఇంత నిబద్ధతతో, ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ అవినీతిమయం లేకుండా ఇక్కడ సెలక్షన్ చేసి వాళ్ళని టికెట్లు ఇస్తే, కొంతమంది నిన్న అమలాపురంలో జరిగినటువంటి జిల్లా కాంగ్రెస్ సమావేశంలోకి సస్పెండ్ అయిపోయిన వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా గత 2019లో రామచంద్రపురం నుంచి పోటీ చేసినటువంటి ఇసుకపట్ల సతీషు, అతను తల్లి ఇసుకపట్ల శ్యామల అనేవాళ్ళు, వాళ్ళిద్దరినీ సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఎందుకు సస్పెండ్ చేశారు? అతను రామచంద్రపురం ఏరియాలో దందాలు మొదలుపెట్టి నిరుద్యోగ యువతకి డబ్బులు తీసుకుని 7 లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేస్తే, దాని మీద మంత్రి లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేసి దాని మీద ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తే దాని మీద అక్కడ కేసులు కట్టి అతన్ని అరెస్ట్ కూడా చేసి లోపల పెట్టారు. అతను మళ్ళీ బయట నుంచి బెయిల్ లేదు. దాని మీద సీరియస్గా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా యాక్ట్ చేసి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా పార్టీ సమావేశానికి వచ్చారు అంటే వాళ్ళకి అలా జ్ఞానం ఎక్కడ ఉంది? సస్పెండ్ అయిన ఎవడో రాడు. వాళ్ళు వచ్చి వాళ్ళేమో టికెట్కి అప్లై చేశారు. ఇక్కడ టికెట్కి అప్లై చేసి ఎలా ఇస్తారు? వాళ్ళ టికెట్లు సస్పెండ్ చేసిన వాళ్ళకి ఎవరో వాళ్ళని స్క్రూటీలో తీసేశారు. అక్కడ పీసీసీ ఆఫీసులో 2 సార్లు వెళ్ళారు. అక్కడ 2 సార్లు చూశారు, ఆకలి పొమ్మన్నారు. వాళ్ళు కూడా వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరిగిపోయింది, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు కమ్మేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీలు ఇది చేశారు అని చెప్పేసి అక్కలేని రప్చర్ చేసి, ఆఖరి మీటింగ్ అయిపోయిన తర్వాత రప్చర్ చేసి వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యి వాళ్ళు చేసిన అలజడి తప్ప అందులో కాంగ్రెస్ పార్టీ పరంగా ఎవరో కూడా ₹1 కూడా ఎవరో తీసుకోలేదు. అందులో ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళకన్నా దమ్ముంటే నేను రూపాయి కానీ ఎవరి దగ్గర పుచ్చుకున్నట్టు కానీ నిరూపించగలిగితే నేను రాజకీయాలని శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పేసి సందర్భంగా నేను సవాలు చెప్తున్నాను. ముఖ్యంగా సత్యబాబూజీ అనేవాడు అసలు ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో 14 నెలలు అయింది జిల్లా ప్రెసిడెంట్ అయ్యి, ఈ 14 నెలల నుంచి ఏ రోజు ఒక కార్యక్రమం కూడా ఎక్కడికి రాలేదు. వాడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్మేసుకున్నారంటాడు. ఏంటో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఆల్రెడీ సస్పెండ్ చేసాం. మిగిలిన వాళ్ళని ముసలి రామకృష్ణారావు అన్న వ్యక్తికి గత
దీంట్లో 2019లో కొత్తపేట నుంచి అతనికి అమలాపురం వ్యవసాయమైనప్పటికి కూడా కొత్తపేట నుంచి ఇవ్వడంతోనే ఆ కొత్తపేటలో అతను మొత్తం పార్టీ జీరో అయిపోయింది. అతను వేరే స్థానం నుంచి బయటకు వచ్చిన మానని వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన మన లోకల్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు జరిగి అందుకోసం ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా లోకల్లో ఉన్నటువంటి స్థానికులకే టికెట్లు ఇవ్వడం జరిగింది తప్ప ఇంకో విధంగా ఎవడ ఇన్ఫ్లుయెన్స్ చేసో ఎవరి డబ్బులు పుచ్చుకుని మాత్రం చేయలేదు. అది రుద్రరాజుకి కానీ ఇంక జంగా గౌతమ్ కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ పరంగా నేను తీవ్రమైన చర్యలు తీసుకుంటాం కూడా. తొందరలోనే మా రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ మీద కూడా కామెంట్ చేశారు. ఆవిడ కూడా మాకు ఆదేశాలు అప్పుడే జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళని చీడపురుగులు లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని బదనామం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఏదో సేవ చేసినట్టు వీళ్ళు ఇది చేసినట్టు ఎవరెత్తున్నారు. ఖబర్దార్ మీరు మాత్రం ఒళ్ళు దగ్గరెట్టుకుని వ్యవహరించకపోతే మాత్రం మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. ఆల్రెడీ దాన్ని సస్పెండ్ చేసాం. మిగిలిన కూడా వాళ్ళ మీద ప్రత్యేకమైన చర్యలు ఉంటాయి. అది తొందరలోనే వాళ్ళ మీద కూడా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారాలు నమ్మొద్దని కార్యకర్తలని అటు నాయకుల్ని అటు ప్రజలు కూడా నేను కోరుతున్నాను. నేనంటే ఏంటో అందరికీ తెలుసు. వీళ్ళలాగా కకృతి పడే మనిషి కాదు. అందుకోసమే దమ్ముంటే నిరూపించమంటున్నాం. కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా బదనామం చేయడాన్ని అటు ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి వైసీపీ వాళ్ళతోనో టీడీపీ వాళ్ళతో కొమ్మక్కయ్యాళ్ళు మా పార్టీ మీద బురదలుతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అధికారంలోకి రాబోతున్నాం. దాన్ని ఏదో విధంగా నిరోధించడం కోసం వీళ్ళు విధమైన ఇలాంటి వాళ్ళు చేతగాని వాళ్ళ చేత ఇటువంటి ట్విస్టులు చేసి పార్టీని బదనామం చేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు. దాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.